ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సిఎస్ ఆస్ట్రాలజీ. మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గురుబుధుల కలయిక అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. ముందుగా మనం ఈ ప్లానెట్ కంజంక్షన్స్లో చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గురువు కానీ బుధుడు కానీ మనకు బేసికల్గా సహజంగా శుభులు కాబట్టి ఆ రెండు గ్రహాలు ఏ లగ్నం వారికి కలిసినప్పటికీ మరి టూ మచ్ ఆఫ్ ఎఫ్లిక్షన్ దుస్థానాస్ కనెక్షన్ లేకుండా కనుక ఉన్నట్లయితే మరి టూ ప్రాబ్లమెటిక్ అయితే కాదు. ముందుగా ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఫామ్ అయ్యే జనరల్ ఫలితాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఈ గురువు గ్రహాన్ని ధనకారకుడుగా, పుత్రకారకుడుగా అండ్ అలాగే హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ గురించి, గురు స్థానంలో ఉండేవారి గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తే ఈ బుధ గ్రహం సహజంగా కమ్యూనికేషన్ కారకత్వం వహిస్తాడు. మనలో ఉండే ఆలోచన విధానం గురించి, తెలివితేటల గురించి, బిజినెస్ సంబంధించిన స్కిల్స్ గురించి, పేషెన్స్ గురించి, వీటి గురించి అయితే చెప్తాడు. ఎప్పుడైతే ఎవరికైతే ఇటువంటి రెండు గ్రహాలు కలుస్తాయో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి బేసికల్గానే చాలా తెలివితేటలు కలిగిన వారు ఉంటారు. అలాగే ఓన్లీ తెలివితేటలు మాత్రమే కాదు, ఆ తెలివితేటలతో పాటు సంపూర్ణమైన జ్ఞానం అనేది వాళ్ళకి వస్తుంది. ఎంతటి డిఫికల్ట్ సమస్యలకైనా వీళ్ళ దగ్గర ఈజీ పరిష్కార మార్గాలనే ఉంటాయి. గొప్ప రీడింగ్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, ఒక్కోసారి స్పీకర్గా 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ అనేది కూడా ఈ పర్సన్ దగ్గర ఉంటుంది. జనరల్గా అయితే ఈ విధంగా పాజిటివ్గా ఫలితాలనే ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఎఫ్లిక్షన్ కానీ, దుస్థానాస్ కానీ కనెక్షన్ కనుక ఉన్నట్లయితే వీళ్ళకు ఉండే తెలివితేటలు కానీ, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ని కానీ నెగిటివ్ పద్ధతిలో ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కంప్లీట్గా ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు పాజిటివ్గా పనిచేస్తుంది అనే విషయాన్ని వద్దాం. ఆ రెండు గ్రహాలు బలంగా ఎటువంటి ఎఫ్లిక్షన్ లేకుండా, అలాగే ఒకసారి ఈ బుధుడు రవిగ్రహంతో అస్తంగతం పొందుతాడు. అటువంటి అస్తంగత దోషాలు కూడా ఏం లేకుండా ఏదైనా స్వక్షేత్రాల్లో కానీ, ఉత్తరాశుల్లో కానీ, కనీసం కేంద్ర కోణాల్లో ఉన్నా కూడా ఈ ప్లేస్మెంట్ అనేది ఎక్కువగా హైలీ పాజిటివ్గా పనిచేస్తుంది. ఒక్కోసారి ఈ రెండు గ్రహాలని మీ లగ్నానికి యువకారకమైన గ్రహాలు చూసినా కూడా అది కూడా చాలా మంచి విషయమే. దీనివల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు టీచర్స్గా రాణిస్తారు. మంచిగా స్పీకింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. గొప్ప తెలివితేటలతో కూడిన ఇంటెలిజెన్స్ అని గొప్ప అడ్వైజర్స్గా కూడా ఈ కాంబినేషన్ పనిచేస్తుంది. 10 మందికి మంచి సలహాలు ఇవ్వడం, గైడెన్స్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళని బాగా ఇన్స్పైర్ చేసే విధంగా కూడా ఈ ప్లేస్మెంట్ అనేది బాగా పనిచేస్తుంది. అలాగే వీళ్ళు చేసే పనిలో కూడా ఎటువంటి స్వార్థం కానీ, లేకపోతే నాకు ప్రత్యేకంగా గుర్తింపు లభించాలి అని ఒక కోరికలు కానీ ఇటువంటివి ఏమి అయితే అసలు ఉండవు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే విషయాన్ని ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో సింహలగ్నం తీసుకున్నాను. ఈ గురు బుధ గ్రహాన్ని చతుర్థంలో తీసుకున్నాను. ఏదైనా స్వక్షేత్రాలు ఉచ్చ స్థానాలు కనుక అయినట్లయితే తీసుకున్న ఎగ్జాంపుల్ అనేది చెప్పడానికి చాలా ఈజీ అయిపోతుంది. సో కొద్దిగా కాంప్లెక్స్గా ఉండడానికి ఈ విధంగా చతుర్థంలో అయితే తీసుకున్నాను. అలాగే నక్షత్రాన్ని జ్యేష్ఠ నక్షత్రంలో తీసుకున్నాను అన్నమాట. అంటే ఈ గురు బుధ గ్రహాలు ఈ బుధ గ్రహానికి సంబంధించిన నక్షత్రంలో ఉన్నారు. దీన్ని బట్టి మనమే అర్థం చేసుకోవచ్చు అంటే డిఫాల్ట్గా ఇక్కడ చతుర్థంలో గురుగ్రహం స్థానబలంలో బాగా పాజిటివ్గా ఉన్నాడు. బుధ గ్రహానికి ఇది శత్రురాశి అయినప్పటికీ ఇక్కడ స్వనక్షత్ర స్థితి అనేది బుధ గ్రహానికి వచ్చింది. సో దానివల్ల ఈ బుధగ్రహం ఇచ్చే ఫలితాలు అనేవి ఆ రాశ్యాధిపతి మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ రాశ్యాధిపతి ఎవరంటే కుజగ్రహం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ లగ్నానికి కుజగ్రహం రాజయోగ కారకుడు. ఎందుకంటే కేంద్ర కోణాధిపత్యం అనేది కుజుడు వస్తుంది. ఇటువంటి రాజయోగ కారకుడితో ఇక్కడ గురుగ్రహానికి సంబంధం వచ్చింది. అలాగే బుధగ్రహానికి కూడా సంబంధం వచ్చింది. బుధగ్రహానికి స్వనక్షత్రంలో ఉండడం వల్ల సంబంధం వచ్చింది. గురుగ్రహానికి అక్కడ పరివర్తన యోగం అనేది ఫామ్ అయింది. సో దాని కారణంగా సంబంధం అనేది వచ్చింది కాబట్టి సో ఫైనల్గా మనం ఈ ప్లేస్మెంట్ అయితే హైలీ పాజిటివ్గా అయితే మనం చెప్పచ్చు. అందులో ఇది కేంద్ర స్థానం అయింది కాబట్టి అది ఖచ్చితంగా యోగిస్తుంది. డిఫాల్ట్గా ఎటువంటి యోగాలు లేకుండా ఈ ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే పంచమాధిపతి అయిన గురుగ్రహం చతుర్థంలోనూ, అందులోనూ ఒక పాపగ్రహ నక్షత్రం అయిన బుధగ్రహ నక్షత్రంలో ఉంటాయి. అది ఒక్కోసారి సంతానానికి వ్యతిరేకంగా పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఇక్కడ మనకి పరివర్తన యోగం కారణంగా ఆ చతుర్థానికి పంచమానికి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కలిగింది కాబట్టి 4-5 స్థానాలకు సంబంధించిన విషయాల్లో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి పాజిటివ్గా ఫలితాలు అయితే వస్తాయి. అది కేంద్ర స్థానం అయింది కాబట్టి కష్టపడితే మాత్రమే ఫలితం అనేది వస్తుంది. ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండు గ్రహాలు కలిసినప్పుడు కంప్లీట్గా ఎప్పుడు మనకి నెగిటివ్ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని మనం చూద్దాం. ఈ రెండు గ్రహాల్లో ఏదైనా గ్రహం అనేది నిత్య స్థితిలో ఉన్నా, లేకపోతే వాళ్ళు ఉన్న ప్లేస్మెంట్లో బాగా ఎఫ్లిక్షన్ పొందిన, ఎఫ్లిక్షన్ అంటే తెలుసు కదా, మీ లగ్నానికి పాపగ్రహాలు ఈ రెండు గ్రహాలను ప్రభావితం చేసిన, లేకపోతే వీళ్ళున్న స్థానం ఏదైనా దుస్థానం అయినా, బాధక స్థానం అయినా, అప్పుడు ఎక్కువగా ప్లేస్మెంట్ అనేది చాలా నెగిటివ్గా పనిచేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్లో చెప్పినట్లుగానే వీళ్ళకున్న తెలివితేటలు కానీ, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ దుర్వినియోగం చేసేదానికి అవకాశాలు ఉంటాయి. అంటే 10 మందిని ఇన్స్పైర్ చేసేది పోయి 10 మందికి తప్పుడు సలహాలు ఇవ్వడం,
తప్పుడు మార్గంలో వాళ్ళని పెట్టడం కానీ ఒక్కోసారి ప్లేస్మెంట్ అనేది ఆ పర్సన్స్ మాట్లాడే విధానంలో బాగా మ్యానిపులేషన్ కూడా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళకున్న హాఫ్ నాలెడ్జ్ వల్ల అలాగే కంప్లీట్గా మెచ్యూరిటీ లేకపోవడం వల్ల వీళ్ళే అధర్మంలో తప్పుడు మార్గంలో వెళ్తారు. దాంతోపాటు సొసైటీలో ఉన్న 10 మందిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఇంకో ఎగ్జాంపుల్తో చూద్దాం. నేను ఇక్కడైతే తులా లగ్నం తీసుకున్నాను, అష్టమ స్థానంలో గురు బుధ గ్రహాలు తీసుకున్నాను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ లగ్నానికి తృతీయ షష్టాధిపత్యం అనేది గురు గ్రహానికి వచ్చింది. డిఫాల్ట్గా అయితే షష్టాధిపతి 8వ స్థానంలో ఉండడం విపరీత రాజయోగమే. అలాగే వ్యయాధిపతి అయిన బుధ గ్రహం ఇక్కడ 8వ స్థానంలో ఉండడం కూడా విపరీత రాజయోగమే. కానీ ఈ రెండు గ్రహాలు ఫర్ ఎగ్జాంపుల్గా కృత్తికా నక్షత్రంలో ఉన్నారని మనం భావిద్దాం. ఈ నక్షత్రం అనేది రవి గ్రహానికి సంబంధించింది. ఈ నక్షత్రాధిపతి రవి ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా ఫైనల్గా మనం గమనించినట్లయితే వీళ్ళు కలిసిన రాశి అనేది అది ఏ గ్రహాలకి స్వక్షేత్రం కాదు, ఉచ్చరాశులు కాదు, అలాగే ఎటువంటి యోగాలు ఫామ్ అవ్వట్లేదు. అందులోనూ మనకి 2 రకాలుగా విపరీత రాజయోగం అనేది వచ్చి ఇక్కడ 8,000 బలంగా యాక్టివేషన్లోకి వచ్చింది. కొన్ని కనీసం విపరీత రాజయోగాలు ఫామ్ అయినాయి కదా అని మనం లైట్ తీసుకుని కొన్ని నక్షత్రాధిపతిని కనుక చూసినట్టయితే ఆ నక్షత్రాధిపతి అనేవాడికి కూడా దుస్థానంతో కనెక్షన్ అనేది వచ్చింది. ఈ విధంగా ఇక్కడ కంప్లీట్గా ఏమవుతుందంటే ఈ 3 గ్రహాలకి దుస్థానాలతో కనెక్షన్ అనేది వచ్చింది. ఓన్లీ దుస్థానాలు మాత్రమే కాదు, ఇంకో విషయం చెప్పాలంటే ఈ తులా లగ్నం అనేది చరలగ్నం. లాభాధిపతి అనేవాడు ఏమవుతాడంటే బాధకుడు అవుతాడు. ఈ 2 గ్రహాలు డిఫాల్ట్గా దుస్థానంలో ఉంటే ఇక్కడ బాధకాధిపతి నక్షత్రంలో ఉన్నారు కాబట్టి సో అది కూడా ఒక నెగిటివ్ విషయమే. పోనీ ఆయన బాగున్నాడు అంటే ఆయన పోయి 12లో ఉన్నాడు. ఈ విధంగా మనకి పైకి చూడడానికి బాగున్నప్పటికీ లోపల ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ విపరీత రాజయోగాలు అనేవి ఎప్పుడు పనిచేస్తాయో మనకే అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు కలిసిన స్థానమే 8వ స్థానం. నాకు తెలిసినంత వరకు 8వ స్థానం గురించి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఎగ్జాక్ట్గా ప్రెడిక్షన్ అయితే చేయలేము. ఎందుకంటే ఆ స్థానమే అటువంటిది. సడన్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటూ ఉంటూ ఉంటాయి. అవి ఎప్పుడు పాజిటివ్గా పనిచేస్తాయి, ఎప్పుడు నెగిటివ్గా పనిచేస్తాయో మనకే తెలియదు. మనకు కరెక్ట్గా అవసరమైన టైంలో అవి పాజిటివ్గా పని చేయకపోవచ్చు. లాభాధిపతి అయిన రవిగ్రహం వేయంలో ఉంటూ ఈ లగ్నానికి తృతీయ షష్టాధిపతి అయిన గురుగ్రహంతో చూడబడుతున్నాడు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళకున్న గోల్స్ అండ్ అంబిషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి విపరీతమైన హార్డ్ వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తృతీయం మరియు 6వ స్థానం అనేది డిఫాల్ట్గా పాప స్థానాలు కాబట్టి ఒక్కోసారి ఆ గురుదశలైన వచ్చినప్పుడు విపరీతంగా శారీరకంగా కానీ మానసికంగా కానీ హార్డ్ వర్క్ అని సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేవి పెరిగిపోవడం కానీ ఆరోగ్య సమస్యలు అనేవి క్రియేట్ అవ్వడం. ఇక భాగ్యాధిపతి అనేవాడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఫాదర్ సంబంధించిన విషయాలు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఉండడం, అంటే ఫాదర్తో రిలేషన్ బాగుండకపోవడం కానీ ఒకవేళ రిలేషన్ బాగున్నా లాంగ్ డిస్టెన్స్ అండ్ సెపరేషన్ అనేది ఫామ్ అవ్వడం, అలాగే అదృష్టం అనేది కూడా కలిసి రాకపోవడం, ఇటువంటి ఫలితాలు అనేవి కూడా వస్తాయి అన్నమాట. ఫైనల్గా ఇన్ఫరెన్స్ నా వీడియో అనేది గురు బుధ గ్రహాల కలయిక అనేది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే విషయం గురించి నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. ఇంకా మీకు దీనికి రిలేటెడ్గా ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ చేయొచ్చు. ఇక నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా పర్సనల్గా చాట్ అనాలిసిస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. ఇలాగే వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.